Hey guys, welcome to Ditya Vlogs. This is Ditya. So ఈ రోజు వీడియో వచ్చేసి వెడ్డింగ్ వ్లాగ్ పార్ట్ 2 డే 4. సో డే 4 అయితే గౌరీ పూజ చేశారు. అండ్ ఇంకా పూజ అయిపోయాక ఇలా అందరికీ తాంబూలం ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంది పెళ్లి కూతురు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్ 1లో చూసాం కదా, పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్ పుట్టకి తీసుకొని వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా పెళ్లి కొడుకుకి సిస్టర్ వరుస అమ్మాయి సో పుట్టకి ఎత్తుకుంటుంది. అండ్ మేము ఇంకా ఇది ఎత్తుకొని ఇంకా కళ్యాణ మండపంకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా మేము కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయాం. ఇంకా ఈ పుట్టకి పెళ్లి కూతురు రూమ్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ రిసెప్షన్ డెకరేషన్. ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, మళ్ళీ తర్వాత కుదరదని ఇప్పుడే చూపించేస్తున్నాను నేను. ఇక్కడైతే చూడొచ్చు పెళ్లి కూతురు చాలా బిజీగా పెళ్లి కొడుకుతో మాట్లాడుతుంది. ఇంకా చేసే పని ఏం లేదని ఇంకా అలా కాసేపు ఫొటోస్ తీసుకున్నాం. సో పెళ్లి కొడుకు వస్తున్నాడని చెప్పి మేమందరం కిందకి వెళ్ళాము రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్స్ లెమన్ వాటర్లో ఫుల్ సాల్ట్ వేసి పెళ్లి కొడుకు ఇచ్చారు. కండిషన్ పెట్టారు మొత్తం కంప్లీట్ చేసేయాలి అని చెప్పి. అండ్ మా అన్న కంప్లీట్ చేసేసాడు. This is reception. మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే పెళ్ళి కంటే ముందు రిసెప్షన్ ఉంటుంది మాకు. మనం పెళ్ళికి వచ్చామని అందరికీ తెలియాలంటే మనమైతే వాళ్ళతో ఒక ఫోటో అయితే దిగాలి. సో ఆ ఫోటో దిగేద్దామని చెప్పి మేమైతే ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాం స్టేజ్ పైకి. సో అలా ఒక మంచి ఫోటో క్లిక్ చేసుకున్నాం. ఇంకా ఫోటో అయిపోయిన వెంటనే ఇంకా ఏం చేసే పని ఉంది, తినడానికి వెళ్ళిపోయాం. మేమైతే ఫుల్ ఆగిచ్చాం. సో మా అక్క యూఎస్లో ఉంటుంది కాబట్టి తను లైవ్ చూస్తుంది. సో మా అక్కకు మేమందరం హాయ్ చెప్తున్నాం. ఒక్క ఫోటో కోసం ఎన్ని కష్టాలు వచ్చాయో. అండ్ ఇంకా రిసెప్షన్ ఎండింగ్లో వీళ్ళకి రింగ్ సెరమనీ జరిగింది. ఇంకా అలానే కేక్ కటింగ్ కూడా. మాకు రిసెప్షన్ అయిపోయాక వక్కాకు శాస్త్రం అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళైతే వక్కలు ఆకులు ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఇవి సెట్ చేసే లోపల మనం పెళ్లి కూతురు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కునేద్దాం. ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, వండర్ఫుల్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే పెళ్లి కూతురికి వక్కాకు శాస్త్రం శారీ ఇస్తున్నారు. సో వెడ్డింగ్ లెహంగా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పెళ్లి కూతురు అయితే లేవలేకపోతుంది ఆ లెహంగా వేసుకొని.
సో ఇక్కడైతే పెళ్లి కూతురు తగ్గేదేలే అంటుంది. సో ఇక్కడ ఏంటంటే వక్కలు ఇంకా గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ వేశారు. సో అవి కింద లీవ్స్ కదలకుండా తీయాలి. బంగారు బిస్కెట్ బిస్కెట్ బంగారు బిస్కెట్ ఎక్కువ ఎత్తుతారు అన్ని కొన్ని అండ్ ఇక్కడైతే పెళ్లి కూతురు సిస్టర్స్ అయితే తీస్తున్నారు సింగిల్ హ్యాండ్తో. సేమ్ ఆకులు కదలకుండా తీయాలి. నేనైతే ఇక్కడ గొడవ పడుతున్నా ఇంకొన్ని వేయండి అని, సో దాట్ ఇంకా ఎక్కువ తీయచ్చు అని చెప్పి. సో ఆ గోల్డెన్ చాక్లెట్ బిస్కెట్స్ అవన్నీ వేయించాను నేను. అండ్ డే 5 వెడ్డింగ్. అండ్ ఇక్కడైతే పెళ్లి కూతురికి మామ వరుస అయ్యే వాళ్ళందరూ పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్ డెకరేషన్. మనం పార్ట్ 1లో చూసాం కదా తెర పంచి మేము అప్పుడు రెడీ చేసాం. సో అది ఇక్కడ యూస్ చేసాం. జీలకర్ర బెల్లం పెట్టేస్తే హాఫ్ పెళ్ళి అయిపోయినట్టే. సో వీళ్ళకైతే సగం పెళ్ళి అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు మనం పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ అయితే పెళ్లి కొడుకు కాలు కడిగి కన్యాదానం చేస్తున్నారు. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమ. సో ఇది కూడా కన్యాదానమే అనుకుంటా. ఇక్కడైతే ఒక చిన్న బొట్టు టైప్ ఉంది, అది పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ పెళ్లి కూతురికి కడుతుంది. ఇంకొకటి వచ్చేసి పెళ్లి కొడుకు కడతాడు. దాని క్లిప్ నా దగ్గర లేదు. ఇంకా అలా పెళ్ళి అయిపోయిన వెంటనే వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంకా ఏడవడం. నేను వచ్చేసి నా వదిన పెళ్లి కూతురికి సిస్టర్ అవుతుంది, కజిన్ సిస్టర్. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు. అండ్ ఇక్కడైతే తలంబ్రాలు వేయడానికి ఒక చిన్న గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. గుడిదాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ తాంబూలం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఆంటీస్ అందరూ తలంబ్రాల కోసం తెచ్చిన ముత్యాలన్నీ తీసి ప్లేట్స్ లో వేస్తున్నారు. కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అండ్ ఇంకా పెళ్ళి అయిపోయాక పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకుని పక్కన కూర్చోబెట్టేసి ఇలా అక్షింతలు 3 times వేస్తారు. మా టర్న్ వచ్చింది. మేమైతే కామెడీ కోసం ఒక పాట పాడుతూ వేస్తామని చెప్పాము. సో అక్కడ దానికోసం గొడవ పడుతున్నాం. సో ఈ గేమ్లో అయితే మా అన్న గెలవాలి, బట్ తన వైఫ్ కోసం తను ఓడిపోయాడు. 2 times ఓడిపోయాడు కావాలని, రింగ్ ఫస్ట్ దొరికినా కానీ. సంసార సాగరపు మదనాన్ని సాగించమంటున్నది. ఇది బాగుంది బారు. ఇంకా పెళ్ళి అయిపోయింది. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నీకు మీద రాలేదా?
ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారని చెప్పి వీళ్ళైతే క్రాకర్స్తో వెల్కమ్ చెప్పారు వాళ్ళకి. ఆవిడ లీలా భార్గవి ఇద్దరం వచ్చాయి. 3 సార్లు చెప్పాలి. వినపలేదంట గట్టిగా చెప్పు. ఓపిక లేదక్క. ఇంట్లో ఫుడ్ ఉంది. చాలే. చెప్పేరా బాబు చెప్పేసరి కదా అందులో సగం కదా నేను అన్నట్లే కదా చెప్పాడు. నేను గట్టి ఇంకో 2 సార్లు ఇంకోటి నువ్వు ఉన్న వాయిస్ పోతుంది నాది. చెప్పేరా నేను దాతి ఏంటి చూస్తా. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు వీళ్ళైతే. బేసిక్ వచ్చి వడి బియ్యం. సో ఇక్కడ మేము ఫన్ కోసం వీళ్ళకైతే అన్ని వెజిటబుల్స్తో ఒక గార్లెన్ చేసి వేస్తున్నాం. ఇక్కడైతే భయపడిపోయింది చాలా. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ వీళ్ళకి మా నుంచి. సో దాంతో అయితే కాక్రోచెస్ ఉండే. సో ఇది వచ్చేసి ఇండివిజువల్ గిఫ్ట్ ఇద్దరికి. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. And this is the last part of wedding series. And please do like, share, comment and subscribe to Ditya Vlogs. Stay tuned. Bye bye.